ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము యథాప్రకారంగా మనం ఆరాధన ప్రారంభించుకుంటున్నాము. ఆరాధన ప్రారంభించబడే ముందుగా ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి జాజి గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవం కలిగిన మా రాజా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువానైనా. పరిశుద్ధుడు, నీతిమంతుడు తండ్రి ప్రభువానైనా, నీకే స్తుతులు తండ్రి నాయన. సర్వము సృజించిన గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్య అయ్యా తండ్రి ప్రభా, గడిచిన వారం నుండి తండ్రి ప్రభువానైనా ఈ వారం వరకు తండ్రి నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి తండ్రి భద్రపరిచి ఉంచావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువానైనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువానైనా మేము నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ప్రభువ నాయన ఈ దినం చూడలేక ప్రభా, ఎంతో మంది ప్రభా నాయన ప్రతి క్షణం తండ్రి ప్రభా నాశించిపోతున్నారు తండ్రి ప్రభా నాయన. వారికన్నా మేము గొప్పవారం కాదు గాని ప్రభువా నాయన, నిన్ను నమ్మిన బిడ్డలుగా మమ్మల్ని విడువవు ఎడబాయిని దేవుడుగా ప్రభా నాయన మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా మమ్ములను, మా కుటుంబాలను, దేశాన్ని ప్రభా, ప్రపంచం మొత్తాన్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. అయ్యా తండ్రి ప్రభానైనా మరి దేశం మీద ఉన్న ఈ కరోనా వైరస్ ని ప్రభానైనా తొలగించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభానైనా. ప్రతి బిడ్డని కాపాడమని అడుగుచున్నాం అయ్యా నాయన. తండ్రి ప్రభా, నిన్ను నమ్మని బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి ప్రభానైనా. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా నిన్ను తెలుసుకోవడానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనా. నీవే నిజమైన దేవుడు అని తండ్రి ప్రభానైనా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తండ్రి ప్రభానైనా. యేసయ్య తండ్రి ప్రభా, అందరూ తెలుసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభానైనా. యేసయ్యనైనా ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాం తండ్రి ప్రభానైనా. ఈ ఉదయకాల ఆరాధనలో తండ్రి ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మేము పాటలు పాడుచుండగా తండ్రి ప్రభా మా స్వరాలను ముట్టమని అడుగుచున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి ప్రభానైనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభానైనా ప్రార్థన అనంతరం మాతో తండ్రి ప్రభానైనా ఉండి మా మధ్యలో ఉండి నడిపించమని అడుగుచు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నీ కాపుదల మాకు దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువుని ప్రియులారా, ఈరోజు మనం ప్రభువును స్తుతించుకుందాం, స్తుతి పాటలు పాడుకుందాం. మనకందరికి తెలిసిన పాట సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసంలో, ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా మనం సాగిపోతూ ఉండాలి అనేటువంటి మంచి స్తుతి పాటలు మనం పాడుకుందాం. సాగిపోదును
Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసంలో సాగిపోవాలి, ప్రార్థనలో సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలోనూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువులో సాగిపోతూ ఉండాలి కానీ ఆగిపోకూడదు అనేటువంటి అద్భుతమైన పాటను ఇంతవరకు పాడుకున్నాం. మరి ఒక పాట పాడుకున్నామండి. చేతి పనులేగా ప్రేమత విగ్రహములు, చేతిగా బంగారు బొమ్మలు, చేతి పనులేగా ప్రేమత విగ్రహములు, చేతిగా బంగారు బొమ్మలు, వెండి అడగిపోవును నరుల అహంకారము, ఆదినమున యెహోవా ఘనత పొందును. అడగిపోవును నరుల అహంకారము, ఆదినమున యెహోవా ఘనత పొందును.
హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువైన యేసేమనుకుండగా ఏమీ అక్కర్లేదండి. లోకంలో ఉండే ఏది మనకు అవసరం లేదు. ఏది కూడా కొండ గుహలలో, బండ బీటలో, నక్క బురియల్లో, చెట్టు చేమలలో ఏం చేస్తారట? దాగాల నరులు పరిగెత్తుతూ ఉంటారంట. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, రక్షించండి, రక్షించండి అని ఆ రోజున వెలిపిస్తూ ప్రలాపిస్తూ ఉంటారు. ఆ రోజున ఎవరు కూడా వారిని కాపాడలేరు. ఏమండి? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి తరుణం ఉండగానే మన ప్రభు దగ్గరికి వచ్చి మనం సాగిలిపడి ఆయన సన్నిధిలో మన యొక్క పాపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది రక్షణ పొందుకున్నట్లయితే ఆ రోజున నీవు తప్పించబడతావు. ఆ ఉగ్రత నుండి తప్పించబడతావు అన్నమాట. వెండి దేవతలు గాని, రాతి దేవతలు గాని, బంగారు ప్రతిమలు గాని, దేవతా విగ్రహాలు గాని ఏవి నిన్ను కాపాడలేవు, ఏవి నిన్ను రక్షించలేవు. ఏ మనుషుడు నిన్ను కాపాడలేడు, ఏ దేవుడు నీకు రక్షణ కలుగు చేయలేడు. యేసయ్యలో మాత్రమే నీ రక్షణ ఉంది. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ప్రభువుని నీ యొక్క దేవుడిగా, సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే యేసయ్య నీకు నీ పాపాలన్నింటినీ క్షమించి ఆయనకు మోక్ష రాజ్యాన్ని నీకు దయచేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు సిద్ధంగా ఉన్నావా? మన ప్రభువైన యేసయ్య అంటే మనకి ఈ లోకంలో ఏ దేవతలు, ఏ విగ్రహాలు మనకు అవసరం లేదని ఒక భక్తుడు, చాలా పాత పాట అంటది, ఒక అర్థవంతమైన పాట. ఈ పాటలో సువార్త సందేశం కనబడుతున్న ప్రతి ఒక్కరి యొక్క పాటను నేర్చుకుని మేము ఈ సంఘాల్లో పాడుతున్నట్లయితే అనేక మంది దైవ దేవుళ్ళు పొంది దేవునిలో బలంగా వాడబడ్డానికి మంచి అవకాశాన్ని దేవుడు మీకు దయచేయనుగాక. ఇంతవరకు
పాటల ద్వారా ప్రభువుని మహిమపరిచి ఉన్నాము. ఇప్పుడు వాక్యమును చదువుకుందాం. బైబిల్ పఠన కీర్తనల గ్రంథము దావీదు వ్రాసినటువంటి 28వ దావీదు కీర్తన. 28వ దావీదు కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఒక వచనము సందీప్ కుమార్ చదువుతాడు, మరి ఒక వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 28వ దావీదు కీర్తన చదువునా. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. నేను చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టురు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయుదురు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. వాక్యమును చదివి వినిపించినటువంటి సందీప్ కుమార్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు లెక్కజాయ్ ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని ప్రారంభించే ముందుకు వాక్యం నిమిత్తము దేవుని యొక్క అభిషేకం ఆత్మతో దేవుని యొక్క మాటలు దేవుడు మనకి బోధించలాగన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. గడిచిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. పాటలు పాడుచుండగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. వాక్యం చేర్చుండగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. వాక్యం మాకు సరిగ్గా అర్థమయ్యే విధంగా మీరు మాకు బోధించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఎటువంటి సాతాను మా దరికి చేరకుండా మీరు మీ కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యం చదువుచుండగా మీరు మా మధ్యలో ఉండి వాక్యం మొత్తం సరిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పమని మీకు కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కొద్దిసేపు వాక్యమును ధ్యానించుదాం. 28వ దావీదు కీర్తనలో దేవుడు మనకు కొన్ని విషయాలను దావీదు భక్తుడి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 28వ కీర్తన 3వ చరణం మనం చూసినట్లయితే, భక్తిహీనులను పాపము చేయువారని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. చూడండి, భక్తిహీనులను ఎవరనట? భక్తిహీనులను
పాపము చేయి వారిని ఎవరు లాగివేస్తారట? దేవుడు లాగివేస్తాడు అనమాట. వారిని లాగివేసినట్లు నన్ను లాగివేయకు ప్రభువా అని చెప్పేసి దావీదు దేవునికి మొరపెట్టుచున్నాడు అనమాట. ఇంకేంటి, వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడదు. అంటే వారికి హృదయంలో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి మాట్లాడతారు అనమాట. హృదయంలో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి మాట్లాడతారు. పైకి వందనాలు చెప్తా ఉంటారు, లోపల ద్వేషిస్తా ఉంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, లోపల మాత్రం చాటుకెళ్ళి తిట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు మనం నిత్యం చూస్తూనే ఉంటాం, కోకొల్లలు అనమాట. దేవుని పేరు చెప్తూ వందనాలు చెప్పడం, పక్కకు వెళ్ళి దూషించడం. వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, కొండేలు పెట్టడం. ఇలాంటి వారు వారి హృదయంలో ఏముంటదంట? దుష్ట ఆలోచన హృదయంలో పెట్టుకుని, కుళ్ళి కుట్రలు కుతంత్రాలు హృదయంలో పెట్టుకుని పైకి ఎలా మాట్లాడతారు? సమాధానంగా, చాలా పరిశుద్ధుల్లా, నీతిమంతుల్లాగా నటిస్తూ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని మనకెంతగానో వినయ విధేయతలు చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి వారిని గురించి దేవుడు తన భక్తుడైన దావీదు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి కాక, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారి యొక్క దుష్ట క్రియలను బట్టి, వారి యొక్క పాపపు క్రియలను బట్టి వారికి ప్రతీకారం. చూడండి, ఎవరు ఎన్ని కార్యములు చేసినా, ఎవరు ఎంతగా పాపాలు చేసినా ప్రతిదానికి కూడా లెక్క అప్పగింపాల్సిన రోజు ఒకటి ఉందనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనుకుంటాం మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరి యొక్క పాపములను ఆయన గుర్తు చేస్తాడు. ఆ పాపాలు ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకుని వారిని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందితే నీ పాపాలను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కాకుండా ఆ పాపాలను కప్పిపుచ్చుకొని ఒప్పుకోకుండా, ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకుండా పైకి నటిస్తూ, పైకి భక్తి గలవారుగా నటిస్తూ ఆ భక్తి యొక్క శక్తి నీలో లేనట్లయితే నువ్వు నిష్ఫలుడవు. నీలో ఎటువంటి ఫలము ఫలించదు అన్నటువంటి వాక్యమును మనం నేర్చుకోబోతున్నాం. ఇంకేంటి, వారు చేసిన పనులు బట్టి వారికి ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎవరు చేసిన క్రియలకు వారికి తగిన ప్రతిఫలము తప్పకుండా ఉంటుంది. ఎవరు చేసిన క్రియలకు వారికి, ఎవరు చేసిన శిక్షకు వారు, ఎవరు చేసిన పనికి వారే శిక్ష అనుభవించవలసి ఉంటుంది అనమాట. ఇంకొక వాక్యం చూసినట్లయితే, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యముల వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృత్తిపరచక నిర్మూలము చేయను. ఎవరైతే దేవుని కార్యాలను లక్ష్య పెట్టకుండా అశ్రద్ధగా, ఏమంటే ఆయన చేతితో చేసినటువంటి హస్తకృత్యములని, ప్రకృతిని, ఏమంటే ప్రతి ఒక్కటి కూడా సమస్తాన్ని ఎవరైతే లక్ష్య పెట్టకుండా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారట? వృద్ధిపరచక, అభివృద్ధి చేయక ఏం చేస్తారట? నిర్మూలం చేస్తారట. నిర్మూలం చేస్తారనమాట దేవుడు. అంతేకాకుండా 7వ చరణం చూసినట్లు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగను. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారికి ఏం కలుగుతుందంట? సహాయము. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆయన త్రోవల్లో నడుచుకుంటారో ఆయనకి ఏం కలుగు చేస్తాడు? దేవుడు ఏం కలుగు చేస్తాడు? నెమ్మది కలుగు చేస్తాడు, అలాగే సహాయం కలుగు చేస్తాడు. వారిని వృద్ధిపరుస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. కాబట్టి
ఈ యొక్క బైబిల్ పఠనంలో 20వ దావీదు కీర్తనలో కొన్ని వచనములు ధ్యానించాం. అదేవిధంగా చిన్న స్తుతి పాట పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ వాక్యంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒక చిన్న కోరస్. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు 27వ తారీఖు 6వ నెల 2021వ సంవత్సరము ఆదివారము ఉదయం ఈ యొక్క 10:30 సమయంలో మేమందరము ఈ విధంగా కూడుకొని ఒక సమాజముగా ఈ యొక్క సన్నిధానంలో కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరిచ్చినటువంటి మహా గొప్ప తరుణమును బట్టి, అవకాశమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును చూడలేక ఎంతో మంది మా ప్రియులు సహోదరులు ఎంతో మంది నిద్రించి ఉన్నారు తండ్రి ప్రభువా. ఎంతో మంది రకరకాల వ్యాధులతో, మరణకరమైన రోగములతో, రకరకాల భయంకరమైన డిసీజెస్ తో ఎంతో మంది చనిపోయి ఉన్నారు ప్రభువా. మమ్మల్ని అయితే సురక్షితంగా కాచి కాపాడి దినదినము మమ్మల్ని అభివృద్ధి పరుస్తూ నీ యొక్క మంచి ఆరోగ్యాన్ని, నీ యొక్క రక్షణను, నీ యొక్క ప్రేమను తండ్రి ప్రభా, నీ యొక్క ఆత్మశక్తిని మాకు అనుదినము అనుగ్రహిస్తూ తండ్రి ప్రభా దినదినము అభివృద్ధి పరుస్తూ ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ ప్రేమ గొప్పది, నీ దయ గొప్పది ప్రభా. మేము ఈ విధంగా జీవించి ఉన్నామంటే కేవలం నీ ఉచిత కృప తండ్రి ప్రభా. మేము ఎటువంటి యోగ్యత లేని మమ్మలను మీరు ప్రేమించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మేము పాటలు పాడి ఉన్నాం తండ్రి ప్రభా. పాటల మీద మీరు మహిమపరచబడ్డారు, మా స్తుతుల మీద మీరు ఆశీర్వదై ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు వాక్య ధ్యానంలో కూర్చుండగా మాకు ఎటువంటి ఆత్మీయ ఆహారము కావాలనో, మా హృదయములకు నెమ్మది తండ్రి ప్రభా, మా ఆత్మలకు శాంతి కలుగు చేసే వాక్యమును తండ్రి ప్రభా నీ యొక్క దైవ గ్రంథం ద్వారా మీరే మాతో మాట్లాడమని, నేను మాట్లాడేది మేము కాక మీరే మాట్లాడమని తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమార్థమే జరిగించుకోమని, నీ కృపను మాకు మెండుగా తోడించమని, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో వారందరినీ బహుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. రైట్. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏమిటంటే, ఇక సమయం లేదు, ఇదే అనుకూల సమయము. ఏంటంటే చెప్పండి, ఇక సమయము లేదు, ఇదే అనుకూల సమయము అనేటువంటి ఒక అంశం దేవుడు ఈ యొక్క అంశమును గురించి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడుచున్నాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదవండి గట్టిగా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా.
ఇదిగో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదిగో ఇదే రక్షణ దినం. ఇదే రక్షణ దినము. ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా మనతో మాట్లాడుచున్నాడు. అనుకూల సమయమందు నీ మనవి ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఎవరండి ఆయన? దేవుడు, యేసయ్య, యేసు ప్రభు వారు ఏమంటున్నారట? అనుకూల సమయమందు నీ మనవి ఆలకించి తిని. చాలా మంది దేవునికి మొరపెడుతూ ఉంటారు, మాకు ఇంకా సమాధానం రాలేదు, మాకు ఇంకా జవాబు రాలేదు. నేను నిత్యము నా యొక్క సమస్య గురించి ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతూ ఉన్నాను. ఎంతో కాలం, రోజు, దినములు, నెలలు, సంవత్సరాలు నేను మొరపెడుతూ ఉన్నాను, నాకు ఇంకా జవాబు రాలేదు, నా సమస్య తీరడం లేదు అని అనేక మంది తమ మనసులో అనుకుంటూ ఉంటుంటారు. అలాంటి వారికి దేవుడికి ఏం సెలవిస్తున్నాడంటే, అనుకూల సమయం ముందు నీ మనవి ఆలకించి తిని. దానికి ఒక సమయం వస్తుంది. దేవుడి మొర వినాలంటే దానికి ఒక సమయం వస్తుంది. నువ్వు ఓపిక పట్టాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి నిరీక్షణతో మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా అనుకూల సమయం ముందు నీ మొర తప్పకుండా ఆలకిస్తాడు. ఏం చేస్తారట? రక్షణ దినమందు నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షణ దినం, రక్షణ దినం అని ప్రభు మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పుచున్నాడు కదా, అని ఆయన చెప్పుచున్నాడు కదా అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు అనమాట. అప్పుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. అనుకూల సమయం చూడండి, ఒక పని చేయాలి లేకపోతే ఏదైనా ఒక కార్యం తలపెట్టాలి అనుకున్నప్పుడు దానికి ఒక సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు ఆ కార్యము తప్పకుండా జరుగుతుంది అనమాట. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ అనుకూల సమయం వచ్చినప్పుడు ఆ కార్యము జరుగుతుంది అనమాట. అంటే దేవుడు ఏమన్నాండి, ఇప్పుడే సమయం వచ్చేసింది, ఇంకా ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇప్పుడే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? ప్రభు దగ్గరికి వెళతావా లేదా నరకానికి వెళ్ళిపోతావా? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇంతవరకు నీకు దేవుడు చాలా సమయం ఇచ్చాడు. చాలా మంది అంటుంటారు, ప్రభు నమ్ముకోండి అంటే కొంతమంది యవనస్తులు, అప్పుడే ఎందుకు నాకు, ఇంకా నాకు చాలా సమయం ఉంది కదా, నా చదువు కంప్లీట్ అయిపోవాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలకు మళ్ళీ భవిష్యత్తు చూపించాలి, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఎలా చెప్పేసి సమయాన్ని ఏం చేస్తూ ఉంటారంటే పొడిగించుకుంటూ కాలయాపన చేస్తూ 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 ఉంటారు. ఒకానొక సమయం వచ్చింది, వారిక చనిపోయే సమయం ఆసన్నమైంది. వారి జీవితంలో సమయం ఉందండి, ఇంకా రేపు మాపు ఎల్లుండి అని చెప్పేసి కాలాన్ని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ రక్షణను వాయిదా వేస్తూ తమ జీవితాన్ని వృధాగా గడిపిన వారు ఎంతో మంది ఉన్నారనమాట. ఈనాడు కూడా అనేక మంది మనం చూసినట్లయితే సమయం లేదండి, ప్రభు నిన్ను రమ్మంటున్నాడు, ప్రభు నమ్ముకోండి అంటే ఇప్పుడు అప్పుడే కాదండి, మాకు ఒక చిన్న సమస్య ఉంది, లేదంటే మా అమ్మాయి వివాహం కావాలి, లేదంటే మేము అనుకున్న కోరిక నెరవేరాలి, కండిషన్స్ అప్లై చేస్తూ ఉంటారండి. రక్షణలోకి రమ్మంటుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నీ పాపాలు విడిచిపెట్టు, ఆయన నీకోసం మరణించాడు, నీకోసం ఈ భూమి మీదకి వచ్చాడు, నీకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు అని చెప్తుంటే సరేనండి వస్తామంటే రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, నమ్ముకుంటాం తర్వాత అని చెప్పేసి వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తూ సమయాన్ని వృధాగా చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము.
ఇప్పుడే. ఇప్పుడే అంటే జస్ట్ నౌ, ఇప్పుడే. రేపు లేదు, ఎల్లుండి లేదు, వాయిదాలు లేనే లేవు. దేనికైనా వాయిదా వేయచ్చు, కానీ రక్షణ అనేది నీవు ఈ భూలోకంలో చనిపోయిన తరువాత అసలైన జీవితం ప్రారంభించబడుతుందండి. అసలైన జీవితం, అసలైన జీవితం. ఆ జీవితము నీకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ భూలోకములు ఉండగానే నీకు కొంచెం సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఎప్పుడైతే నీవు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ప్రభువుని అంగీకరించి నువ్వు చనిపోయావు అనుకోండి, ఈ పాపాలను ఒప్పుకొని ఎక్కడికి వెళతావు? సరాసరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. ఎటువంటి సందేహం లేదు. ఆయన తన రాజ్యాన్ని నీకు దయచేస్తాడు అనమాట. అలా కాకుండా ప్రభు ఇచ్చిన సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి వాయిదా వేస్తూ ఏమండి సమయాన్ని వ్యర్థపరుస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు. అప్పుడు నీ యొక్క పరిస్థితి ఏంటి? చూడండి, ధనవంతుడు లాజరు మనకు తెలుసు. ధనవంతుడు చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు, లాజరు కడు పేద దరిద్రుడు. అయితే వారిద్దరూ ఈ భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు, రాజభోగాలు అనుభవించాడు. డబ్బు కొదవలేదు, ఆస్తి కొదవలేదు, విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ధనవంతుడి యొక్క బల్ల మీద నుండి పడిపోయి రొట్ట ముక్కలు తినడానికి కూడా లాజరు ఆతృత పడినట్టుగా మన దైవ గ్రంథంలో చూస్తాం. కురుపులతో ఉన్నాడు. కానీ అతను హృదయం మాత్రం ఎలా ఉందంటే, పైకి మాత్రం అతను చాలా దరిద్రుడిగా దీనస్థితిలో హీనస్థితిలో ఉన్నాడు. కానీ ఆయన హృదయం మాత్రం ఎలా ఉంది? ప్రభువులో ఉందన్నమాట. ప్రభువులో ఉంది. ఇక ధనవంతుడి హృదయంలో ప్రభువు లేడు, రక్షణ లేదు, విశ్వాసం లేదు, మారు మనసు లేదు. ఒకనొక సమయం వచ్చింది, ఇద్దరూ చనిపోయారు. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ఈ ధనవంతుడు లోకంలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు, తనకి ఇష్టానుసారంగా సుఖభోగాలు అనుభవించాడు, చనిపోయాడు. ఎక్కడ యాతన పడుతున్నాడు? నరకములో యాతన పడుతూ ఉన్నాడు అనమాట. భయంకరమైన అగ్నిగుండములో పాలు పొందుచు, అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, భయంకరమైన వేదన పడుతూ పిలుస్తా ఉన్నాడు, ప్రభువా దాహంతో చచ్చిపోతా ఉన్నాను, లాజరు యొక్క ఏంటంటే కొన చిటికిన వెళ్తూ కొన్ని నీళ్లు నాకు పోస్తే నా దాహం తీర్చుకుంటాను అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఈ లాజరు ఉండే స్థలానికి ధనవంతుడు ఉండే స్థలానికి మధ్యలో ఏముందండి? చాలా పెద్ద అగాధం ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదనమాట. అందుకే భూలోకంలో ఉండగానే నీకు రక్షణ, చనిపోయిన తర్వాత నీకు రక్షణ లేదండి. చనిపోయిన తర్వాత నీకు రక్షణ లేదు. భూలోకంలో ఉండగానే నువ్వు ఏదైనా ఏమి చేయాలనుకున్నా నువ్వు ఇక్కడ ఉండగానే నీ ఆత్మను నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకుపోతావో నిర్ణయం నీదే. నీ క్రియలను బట్టి, నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అనేటువంటి విషయాన్ని నువ్వే తీర్మానించుకోవాలి. నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే అంటున్నాడు దేవుడు ప్రభు. ఇప్పుడే, ఈ క్షణమంది. చాలా మంది ప్రభువుని తెలుసుకోకుండా చాలా మంది రకరకాల పరిస్థితుల్లో తమ ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో గడుపుతూ చనిపోతూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారండి? నరక పాత్రులు అయిపోతున్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఇక సమయం లేదు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయం. ఆయన నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన రెండు చేతులు చాపి నేను పిలుస్తూ ఉన్నాడు, నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నా దగ్గరికి రా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు ఏం చేస్తా అంటున్నాడు?
విశ్రాంతి కలుగు చేస్తాను. విశ్రాంతి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఏమండి, రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పౌలు గారు చెప్తా ఉన్నారు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. సమయం లేదండి. ఆలోచించండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతా చాలా అల్లాకల్లోలం, గందరగోళం, రకరకాల వ్యాధులు, భూకంపాలు, భయంకరమైన వార్తలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం? ప్రభు యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు సూచనలుగా ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది, అతి సమీపంగా ఉంది. నేడైనా రావచ్చు, రేపైనా, ఎల్లుండైనా చెప్పలేం. ఆయన రాక ఎలా ఉంటుందంటే, దొంగ ఏ సమయం వస్తుందో తెలుసండి మనకి తెలియదు. దొంగోడు ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను అని చెప్పినట్లయితే మనం ఏం చేస్తాం? పెద్ద బెటాలను ఏర్పాటు చేసి, పోలీసు బందోబస్తు పెట్టి, తాళాలు బిగించి అంతా రెడీగా ఉంటాం. వాడు వస్తే కొట్టేయడానికి అని పట్టుకోవడానికి. అలా ఎవరైనా వస్తారు చెప్పండి దొంగ? అలా ఎప్పటికీ జరగదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా అదే విధంగా రాబోతున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. దొంగ ఏ సమయం వస్తే ఎవరికి తెలియదు. కాబట్టి ప్రభు వారు కూడా ఏ సమయంలో మన దగ్గరికి వస్తున్నారు, రెండో రాకడ, అది ఎవరికి తెలియదు అనమాట. ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. మనం ఎలా ఉండాలి? అలర్ట్, సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారండి? తమ డ్యూటీల్లో నూనెను సిద్ధం చేసుకోలేదు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? పెళ్లి ముందుకి యెహోవా దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వివాహానికి ఆహ్వానింపబడినప్పుడు 5గురు ఏం చేశారు? వారి యొక్క దీపాల్లో నూనె వెలిగించుకున్నారు, అంతా సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈ బుద్ధి లేని 5గురు కన్యకలు ఏం చేశారు? వాళ్ళు తర్వాత కొనుక్కుందాంలే, నూనె ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా, తర్వాత అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం ఆ ఊర్లో అని చెప్పేసి వాళ్ళు కాలయాపన చేస్తూ అశ్రద్ధ చేశారు. అశ్రద్ధ చేసి ఆ సమయం రానే వచ్చింది, పెండ్లి కుమారుడు రానే వస్తున్నాడు, ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నవారు. ఏమంటే ఎవరైతే తమ డ్యూటీల్లో నూనె ఉందో వారు ఏం చేశారు? తమ డ్యూటీలు వెలిగించుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు? నూనె లేదు కదా, వీళ్ళ డ్యూటీలో నూనె లేదు. నూనె కోసం వేరే అక్కడక్కడ ఊర్లో తిరుగుతూ చివరికి ఎక్కడ నూనె దొరికింది, వారు నింపుకున్నారు. ఆలస్యంగా వచ్చారు. ఈ లోపు ఏమైంది? డోరు క్లోజ్ అయిపోయింది. అయ్యా, మేము వివాహానికి పిలువబడ్డాం, డోర్ తీయండి అంటే అక్కడ లోపలికి వెళ్ళే స్వరం ఎలా వస్తుంది? మీరెవరో మాకు తెలియదు. ప్రభువు కూడా అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదు. ప్రభువా, నేనెంతో సేవ చేశాను, ఎన్నో పాటలు పాడాను, నీ రాజ్య సువార్తను ప్రకటించాను, ఎన్నో అద్భుత కార్యాలు చేశాను అని నువ్వు ఒకనొక రోజున ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ప్రభు సెలవుస్తా ఉన్నాడు, నువ్వెవడవో నాకు తెలియదు, నువ్వెవరవో నాకు తెలియదు. ఎంత దుర్భరకరమైన జీవితం అండి. ప్రభువు చేత నువ్వెవరవో నాకు తెలియదు అని అనిపించుకునే స్థితిలో ఉన్నావా? ఈ నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. చూడండి, ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అలాగే కూడా నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా ప్రభువు చెప్పాలి, ఈయన నా ప్రియమైన బిడ్డ, నన్ను ఆనందపరిచేవాడు, నన్ను సంతోషపెట్టేవాడు. దావీదు భక్తుని గురించి ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు, దావీదు నా ఇష్టానుసారుడు, నా ఇష్టానుసారుడు అని దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యోబు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యోబు గురించి ఏమంటున్నాడండి? నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడు లేనే లేడు, అంత నీతిమంతుడు అనమాట. అలా నిన్ను గురించి నన్ను గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాలి, మన కోసం మంచి స్టేట్మెంట్ ఉండాలి. ఈ లోకంలో నువ్వు బ్రతికి జీవించినప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ పరిస్థితి ఎలా ఉంది, నేను అందరూ ఏమనుకుంటున్నారు, నీకోసం మంచి సాక్ష్యం ఉందా? నువ్వు సేవకుడుగా పిలువబడుతున్నావా, విశ్వాసంగా పిలువబడుతున్నావా? అదంతా అనవసరం అండి. నీ జీవితం ఎలా ఉందో అదే కావాలి దేవుడు. చాలా మంది పై హృదయాన్ని, పై రూపాన్ని లక్ష్య పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకుని ఆయన పెద్ద సేవకుడు అయితే ఆయనకు పెద్ద సింహాసనం ఏర్పాటు చేసి ఆయన గౌరవిస్తూ రాజ్య మర్యాదలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన హృదయం ఎలా ఉంది? ప్రభుకు దూరంగా ఉందనే విషయం వీళ్ళందరికీ దూరంగా ఉందనే విషయం వీళ్ళెవరికి అర్థం కాదు. అంటే ఏం చేస్తున్నారు ప్రజలు?
అనేక మంది విశ్వాసులు వారి యొక్క డాంబికాన్ని చూసి మోసపోతూ ఉన్నారు అన్నమాట. వారు చెప్పే మాటలను చూసి మోసపోతూ ఉన్నారు. కానీ వారి హృదయం కూడా దేవునికి చాలా దూరంగా ఉందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపు అనేది నీకు లేదు, రేపు అనేది నీకు లేదు. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. 26:20లో మారు మనసు పొంది, చూడండి కింద, మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటుని. అపోస్తలుడైన పౌలుగా మాట్లాడుతున్నారు ఈ మాటలు. మారు మనసు పొంది ఏం చేయాలట? తగిన క్రియలు. చాలా మంది దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ దేవుని ఆయాస పెడుతూ ఉన్నారండి. చాలా మంది మారు మనసు పొందామని అని చెబుతున్నారు మాట మటుకు, కానీ వారి క్రియలు ఎలా ఉన్నాయి? చాలా భయంకరం అన్నమాట. చాలా భయంకరం. వారు చెప్పడానికి మాత్రం చాలా నీతి కబుర్లు చెప్తా ఉంటారు, నీతి వాక్యాలు బోధిస్తూ ఉంటారు. వారి హృదయంలో ఎలా ఉంది? చెడు, చెత్త, చెదారం. వారు చెప్పడం మట్టుకే నీతి మాటలు, కానీ ఏమాత్రం పాటించరు అనమాట. అలా కాదు, అలా ఉండకూడదు. ప్రభు ఇక్కడ పౌలు గారు సెలవుస్తూ ఉన్నాడు, మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించి చుట్టని పౌలు గారు చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయన మీద అందరూ నేరం మోపేసి ఆయన ఏ విధంగా ఆయన చంపించాలని ఏమండి అగ్రిప్ప రాజు తీసుకొచ్చినప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఆయన చేసిన నేరం ఏంటో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఆ యొక్క అధ్యాయంలో. పౌలు గారు, నేను చేసిన నేరం ఇదిగో ఇదే ఏంటి ఆ నేరం అట? మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి, ఏమంటే మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటని. ఇదే నేరం, ఆయన చేసిన నేరం. ఇంకేమని చెప్పండి. ఒకప్పుడు ఆయన అక్కడ అదే వచనంలో చూడండి, 26వ వచనంలో అదే అధ్యాయంలో 9వ వచనం చదవండి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఆయన మొదట్లో ఏ విధంగా జీవించాడో అది చెప్తూ ఉన్నాడు. ప్రెజెంట్ ఏ విధంగా జీవించాడో అది కూడా వివరిస్తున్నాడు. నేను దేవునికి విరోధముగా అనేక కార్యాలు చెయ్యాలని, దేవుని యొక్క భక్తులను హింసించాలని, సంఘాలను పాడు చేయాలని ఎంతగానో చాలా ప్రయాసపడ్డాను. నేను మతాధిపతుల దగ్గర, అధిపతుల దగ్గర, రోమా గవర్నమెంట్ దగ్గర అధికారం పొందాను. నేను హింసించడానికి, దూషించడానికి, అనేక మంది చావు కూడా నేనే కారణమయ్యాను, సమ్మతించాను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు ఆయన యొక్క పాప జీవితాన్ని. అలాంటి సమయంలో ప్రభు అయిన వారు నన్ను పట్టుకున్నారు, నన్ను రక్షించారు. పాపని నన్ను రక్షించాడు, తన ప్రియ కుమారుడిగా నన్ను అంగీకరించాడు, తన సేవ నిమిత్తం నన్ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆయన మారు మనసు పొంది మారు మనస్సుకు తగిన క్రియలు, ఏమండి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ఆయన బహిరంగంగా దినదినము ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. పౌలు లాంటి పరిచర్య చేయాలి. మీ పరిచర్య ఎలా ఉంది చెప్పండి. అనేక మంది సుఖానుభోగులై ధన వ్యామోహంలో పడిపోయి సువార్త విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేక మంది. అద్భుతాల పేరుతో అనేకమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘం వారంటే ఆ సంఘానికి పడదు, ఆ సంఘం వారంటే ఈ సంఘానికి పడదు, ఈ సేవకుడు అంటే ఆ సేవకుడికి పడదు, ఆ సేవకుడు అంటే ఈ సేవకుడికి పడదు. ఇలాంటి భిన్నమైన బోధలు సంఘాల్లో కల్పించుకొని రకరకాల తంత్రాల వారే సృష్టించుకొని దేవుని నామానికి అనేకమైన అవమాన కార్యాలు చేస్తూ ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు అన్నమాట. అందుకోసమే ఈ రోజున అనేక మంది
క్రీస్తు విరోధులు బయలుదేరి ఎక్కడ పడితే అక్కడ ప్రభువుని బహిరంగ దూషిస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ ఉన్నారు. ఎందుకు? క్రైస్తవులలో ఏమాత్రం ఎక్కడ చూసినా ఐక్యత లేదు. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి జీవించాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది, కీర్తన గ్రంథంలో. కాబట్టి అనేక మంది క్రైస్తవ సహోదరులు ఐక్యతగా ఉండి ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఐక్యత ఉన్నట్లయితే దానిని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే సమయం వచ్చినప్పుడు ఎవరికి వారు విడిపోతూ, ఎవరికి వారికి నాకెందుకులే అని చేతులు ముడుచు కూర్చున్నప్పుడు ఆ సమస్య రేపు నీకు కూడా రావచ్చు. అప్పుడు నిన్ను ఎవరు ఆదుకుంటారు? నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? కాబట్టి దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా ఐకమత్యంతో ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రేమను కలిగి ఉండి, సమాధానం కలిగి ఉండి ఎప్పుడైతే జీవించామో ప్రభువు కూడా మనం చేసే కార్యాలను కూడా సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మారు మనసు పొంది ఏం చేయాలంటే దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. మారు మనసుకు తగిన క్రియలు చేయలేకపోతే, క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడు? మృతము. నువ్వు మదర్ తెరెసా గారు అంటారు ఒక వాక్యం, ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా. నీకు అవకాశం ఉంది, సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు సహాయం కూడా చేయాలి, ప్రార్థన చేయాలి, సహాయం కూడా చేయాలన్నమాట. ఈ లోకంలో క్రైస్తవ సహోదరులు అనేక మంది ధనవంతులు ఉన్నారు. పేదవారిని పట్టించుకుంటున్నారా? పేదవారికి సహాయం చేస్తున్నారా? వారు విలాసవంతమైన జీవితాలు, ఆడి కారులో తిరుగుతూ ఏమంటే విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. పేద సేవకులు గాని, పేద సంఘాలు గాని వారు ఎక్కడ పట్టించుకున్న అవకాశాలు గాని, దాఖలాలు గాని ఎక్కడా లేవు అనమాట. ఎవరో అక్కడక్కడ నీతి నిజాయితీగా సేవ చేస్తూ కొంతమంది సేవకులు సహాయం చేయగలుగుతున్నారు కానీ చాలా మట్టుకైతే ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ, వారి స్వలాభం కోసం వారు మాత్రమే గొప్పగా ఉండాలి, వారు మాత్రమే ఘనత పొందాలి, వారు మాత్రమే డెవలప్ అవ్వాలనేటువంటి స్వార్థంతో అనేక మంది సేవకులు ఉన్నారు. వారికి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు. వారి క్రియలను బట్టి దేవుడు వారికి తగిన ఫలితం దేవుడే ఇస్తాడనమాట. చూడండి, నువ్వు ఏ చెట్టు విత్తితే ఆ చెట్టుకు సంబంధించిన కాయను మాత్రం నువ్వు కోస్తావు. మంచి విత్తితే మంచి, చెడు విత్తితే చెడు వస్తుంది అనమాట. కాబట్టి నువ్వు ఆ మామిడి చెట్టు విత్తి జామకాయ కావాలంటే రాదు కదా. మామిడి చెట్టు విత్తినప్పుడు మామిడికాయ వస్తుంది నీకు. అదేవిధంగా నువ్వు మారు మనసుకు తగిన క్రియలు నీలో లేకపోతే నీ యొక్క జీవితము నిష్ఫలము అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆ దినములలో యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు రాక కోసం ముందుగా బయలుపరిచిన వాడు యోహాను గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడే గొడ్డలు ఎక్కడ ఉందంట? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడేస్తారట? అగ్నిలో. నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు? మంచి ఫలాలు ఫలిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ జీవితం ఎలా ఉంది? ఏమంటున్నాడు దేవుడు తన వాక్యంలో? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలు ఎందుకంటే ఇది గొడ్డలు ఎందుకు? నరకడానికి ఉపయోగపడుతుంది. ఒక చెట్టు మనం పెంచాం,
ప్రతిరోజు నీళ్లు పోస్తున్నాం, బాగా ఎదిగింది. మనం ఎందుకు వేసాం ఆ చెట్టుని? ఎవరికైనా సరదాగానా? మంచిగా చెట్టు ఎదగాలి, మంచి కాయలు కాయాలి, పండ్లు అవ్వాలి, అవి తినాలి అనేటువంటి ఉద్దేశంతో మన చెట్టు నాటాం. కానీ అది ఏం చేస్తుంది? బాగా పెరిగింది, ఆకులు వచ్చినాయి, కొమ్మలు వచ్చినాయి, చూడడానికి చాలా బాగుంది. కానీ దానికి ఏమి లేవు, కాయలు లేవు అనమాట. ఇంకా అలాంటి చెట్టు మనకి ఏం ఉపయోగం చెప్పండి? దాన్ని ఉంచుతామా, తీసేస్తాం అనమాట. అలాగే నీ జీవితం కూడా, నా జీవితం కూడా. నీకు ఒక దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, ఉన్నతంగా జీవించడానికి, గౌరవంగా జీవించడానికి, మారు మనసు పొందడానికి, ప్రభువుని నీవు సొంత రక్షకునిగా తెలుసుకోవడానికి నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఒక సమయాన్ని ఇచ్చాడు. నువ్వు తెలుసుకుంటున్నావా? సమయాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఇప్పుడే గొడ్డలు ఎక్కడుంది? చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది. ఎవరైతే ఫలించే జీవితం లేదో వారిని ఏం చేస్తాడు దేవుడు? నరికి పారేస్తాడు. నరికి పారేసి అగ్నిగుండంలో వేసేస్తాడు. అలాంటి శిక్షను మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడే అనుకూల సమయము. ఈ రోజే. ఈ వాక్యం ఎంతమంది అయితే ఉంటున్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అనుకూల సమయము. ఇది మీకు రక్షణ దినము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమవుతాడండి? రక్షింపబడతాడు. ఎవరైతే ప్రభువును నమ్మి ఆయన విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే రక్షింపబడతారు. నమ్మని వారికి ఏమవుతుందట? శిక్ష విధింపబడను. చాలా మంది మన సహోదరులు అంటూ ఉంటారు, యేసుప్రభువు నమ్మకపోతే చంపేస్తారట, యేసుప్రభువు నమ్మకపోతే నరకలు వేసేస్తారట అని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. వారికి కూడా దేవుని వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు హేళన చేస్తున్నావేమో, అవమానకరంగా మాట్లాడుతున్నావేమో, నీ పరిస్థితి కూడా రేపు ఇంతే. ఏదో ఒక రోజు నిన్ను కూడా దేవుడు నరికి అగ్నిగుండంలో వేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు బ్రతికున్నావంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, నీకు ఒక సమయం ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకుంటాడు. ఈ రోజు, రేపు, నేడైనా. నీవేమో దాన్ని అలుసుగా తీసుకుంటున్నావు. దేవుడిచ్చే అవకాశాన్ని ఏం చేస్తున్నావు? అలుసుగా తీసుకుని ఎగతాళిగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ ఉన్నావు. సమయాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తూ నిన్ను నీవే నాశనానికి వెళ్ళడానికి నువ్వు ఒక మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నావు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నావు. నువ్వు ఒక గొప్ప తెలివైన వాడుగా, లేకపోతే ఒక గొప్ప విద్యాధికుడుగా సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండొచ్చు. కానీ నీ జీవితం ఎలా ఉంది? ప్రభువుకు సన్నిహితంగా ఉందా? ప్రభువుకు దూరంగా ఉందా? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? మారు మనసుకు తగిన క్రియలు ఉన్నాయా లేదా? ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడే గోడల చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు అగ్నిలో వేసేస్తాడు. అలాంటి పరిస్థితి నీకు నాకు రాకూడదంటే ఈ క్షణమే ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. లేదంటే రేపు నీ జీవితం ఎలా ఉంటుందో నీ చేతుల్లో లేదు. ఈరోజు నువ్వు బ్రతికున్నావు, దేవునికి కృప. రేపు ఉంటావో ఉండవో తెలియదు. కాబట్టి ఈ క్షణమే ప్రభువుని అంగీకరించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దేవం. ఇక సమయం లేదండి. సమయం చాలా తక్కువగా ఉంది. కాలము సంకుచితముగా ఉన్నది. కాబట్టి మేల్కో, ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. చూడండి ఇంకొక వాక్యము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 14:15. 14వ అధ్యాయం 15. మీరు చూడండి, 15వ వచనం కింద, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన
జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూడండి, పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఏంటి వ్యర్థమైనవి? ఇందాక మనం పాట పాడుకున్నాం, మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. ఏమన్నారండి? ఒక భక్తుడు పాట రాశారు, మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇవన్నీ అవసరమేంటండి? నేను వాక్యం కూడా చెప్తుంది, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. కళ్ళుండి చూడము, నూరుండి మాట్లాడు, బైబిల్ రాయబడి ఉంది. మనం ఎవరిని ఎగతాళి చేయట్లేదు, దీన్ని తక్కువ చేయట్లేదు, ఏ దేవుడిని మనం విమర్శించట్లేదు. దేవుని వాక్యం మాట్లాడుతున్నాం, దేవుని వాక్యం. నా ప్రియ సహోదరి సహోదరుల, అపోస్తలుడైన పౌలు గారి మాట, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన. ఈ ఆకాశం ఎవరు సృజించారండి? దేవుడు. భూమిని దేవుడు, సముద్రాన్ని, సముద్రంలో ఉండు సమస్తాన్ని, ఈ ప్రకృతిని సృజించిన వాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని నువ్వు తెలుసుకో. నీకు ఒక సమయం వచ్చింది. ఆ దేవుడు ఎవరు, నిజ దేవుడు ఎవరు, నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు? పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. నువ్వు ఏ మార్గంలో పోతావు? అంతకుముందు కూడా మేలు కలుగు మార్గం ఏదైనా నువ్వు తెలుసుకో. మార్గంలో నిలిచి చూడు, అన్ని తెలుసుకో, చూడు, అది కూడా చూడు. నీకు ఎందులో రక్షణ కలుగుతుంది, ఇందులో నీకు నెమ్మది కలుగుతుంది, ఇందులో నీకు విశ్రాంతి కలుగుతుంది, ఇందులో నీకు దేవుని యొక్క రాజ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి అందులో నడుచుకో. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుడు ఎవరండి? ఈయన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. పౌలు గారు మాట్లాడుచున్నారు. ఎటువంటి స్వార్థ అంటే? దేవుని వైపు తిరగాలి. ఏ దేవుడు? జీవము కలిగిన దేవుడు, యథార్థమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, నీకు శాంతిని కలుగజేసే దేవుడు, నీకు నెమ్మది కలుగజేసే దేవుడు, నీ రోగాన్ని తీసివేసే దేవుడు, నీ పాపాన్ని తీసివేసే దేవుడు. వీటన్నిటికంటే ముఖ్యం, నీకు పరలోకం ఇచ్చే దేవుడు, నరకా నుంచి తప్పించే దేవుడు. ఇలాంటి దేవుడును నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ధన్యమైపోయినట్లే. నీ జీవితం, ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ అంత అదృష్టవంతుడు ఇంకా ఎవరు ఈ భూలోకంలో ఉంటారు. అంత నువ్వు చాలా అదృష్టవంతుడు అనమాట. జీవము గల దేవుని వైపు తిరగవలెనని. జీవం గల దేవుడిని నువ్వు తెలుసుకోవాలి. సజీవమైన దేవుడు, వ్యర్థమైన వాటి యందు నువ్వు లక్ష్యం ఉంచుక. అసత్యమైన వాటి యందు నువ్వు లక్ష్యం ఉంచుక. వ్యర్థమైన ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగాలని దేవుడి నుండి పిలుస్తూ ఉన్నాడు. ఇక సమయం లేదు, ఇదే అనుకోల సమయం. ఇక సమయం లేదండి. వాయిదా వేయొద్దు, వాయిదాలు లేవు. ఇది చిట్టి కాదండి, ఇది వాయిదాలు. 1,00,000 రూపాయలు తీసుకున్న వాయిదాలా కట్టదామంటే కుదరదు. ఇది ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడు ఏమవుతావో తెలియదు, నేడు జీవితం ఎలా మారిపోతుందో, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎవరినో ఊహించామని కరోనా వస్తుందని ఎవరు ఊహించలేదు, కానీ వచ్చింది. నీవు ఊహించని టైంలో యేసయ్య రాబోతున్నాడు. నీకు తెలియదు ఏ క్షణం వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
నీకు క్రియలు ఎలా ఉన్నాయి, నీ జీవితం ఎలా ఉంది, మారు మనసు పొందావా, రక్షణ అనుభవం ఉందా, బాప్తిసం తీసుకున్నావా, నిజమైన దేవుని తెలుసుకున్నావా, ఇంకా లోకములో ఉంటూ లోకానుసారంగా నడుస్తూ చెడు నడతలను జీవిస్తూ పాపమునకు దాసుడుగా ఉంటూ నీ జీవితాన్ని వ్యర్థంగా గడిపిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇక సమయం లేదు, ఇక సమయం లేదు. మీకు ఒక జరిగిన సంఘటన తెలియజేస్తాను. ఒక ఊర్లో ఒక సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఆ యొక్క సువార్త సభలకు పిలువబడ్డారు. దేవుని వాక్యము, దైవ అభిషేకం పొందిన దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది విశ్వాసులు, అనేక మంది అన్యజనులు ఆ వాక్యాన్ని విని మారు మనసు పొందుతూ ఉన్నారు. సువార్త ప్రకటింపబడుతూ ఉంది. అలాంటి దినాల్లో ఒక సినిమాలో పనిచేస్తున్నటువంటి ఒక సినిమా హీరోయిన్, చాలా అందగత్తె, చాలా పేరు ప్రఖ్యాతులు గలది, చాలా సినిమాలో నటించిన వ్యక్తి. ఆమె తన సినిమా జీవితాన్ని చాలా అందంగా మలుచుకుంటూ, అదే ప్రపంచం అనుకుంటూ, అదే జీవితం అనుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఏమండి రంగురంగుల ప్రపంచంలో తేలియాడుతూ జీవిస్తున్న రోజుల్లో ఒకానొక సమయంలో ఆమె షూటింగ్ నిమిత్తం డ్రైవర్ని కారులో డ్రైవర్తో పాటు ఆమె ఒక సినిమా షూటింగ్ చేయడానికి వెళుతూ ఉండగా ఒకానొక ప్రాంతం వచ్చేసరికి ఆ రోడ్డు ప్రక్కనే సువార్త సభలు జరుగుతున్నాయి. దైవవాక్యం బోధించబడుతూ ఉంది. అభిషిక్తులైన దైవజనులు వాక్యాన్ని ధారాళంగా బోధిస్తున్నారు. ప్రభు చెప్పిన మాటలు బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ సినిమా హీరోయిన్ కారులో వెళుతుంది. రోడ్డు పక్కనే అద్దం తీసుకుని చల్లగాలికి ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ వెళుతూ ఉందన్నమాట. సరిగ్గా అదే మార్గం గుండా ఆమె వెళుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుతూ ఉంది. మైకులో ఒక స్వరం వినబడుతుంది. మైకులో ఒక స్వరము, దేవుని యొక్క సేవకుడు మాట్లాడుచున్నాడు. ఏమని? ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇక సమయం లేదు సహోదరుడా, సహోదరి. ఈ రోజే నువ్వు రక్షణ పొందాలి, రేపంటూ నీకు లేదు. నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, నీ జీవితం ముగిసిపోతుంది. ఈ క్షణము నువ్వు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించు. నీకు ఇక సమయం లేదు. ఈ రోజు నీది, రేపు నీది కాదు అని దేవుని యొక్క సేవకుడు బహిరంగంగా సువార్త సభలలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇలా ప్రకటిస్తూ ఉండగా ఈ యొక్క సినిమా హీరోయిన్ ఆ మార్గం గుండా వెళుతూ ఆ డోర్ కిటికీ తీసి ఆ మాటలు, డ్రైవర్ కార్ ఆపు, ఆ మాటలు వినబడుతున్నాయి. ఆ మాటలు తన చెవిలో పడ్డాయి అన్నమాట. ఇక సమయం లేదు ప్రియ సహోదరి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నేడే నీవు మారు మనసు పొంది ప్రభువును నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తాడు. నీకు శాంతిని దయచేస్తాడు, సమాధానం దయచేస్తాడు. నీ పాపాలను ఈ క్షణమైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని ఆ యొక్క సినిమా హీరోయిన్ హృదయంలో పడింది. ఆమె చెవుల్లోంచి ఎక్కడికి వెళ్ళిందండి? హృదయంలోకి వెళ్ళింది అనమాట. డ్రైవర్ కారాపు, ఎందుకు ఈ వాక్యం నన్ను తట్టింది, నా హృదయాన్ని కదిలించింది అని చెప్పేసి వెంటనే ఆమె డ్రైవర్ చేత కారు ఆపించి కారు దిగి ఎక్కడైతే దైవ సేవకుడు సువార్త ధారాళంగా ప్రకటిస్తున్నాడో ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిందండి. స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అటు ఇటు ఉంటారు కదా అనేక మంది విశ్వాసులు. ఈమెను గుర్తుపెట్టి ఈమె పలానా హీరోయిన్ అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఈమె డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరికి వచ్చింది. దైవ సేవకునితో మాట్లాడుతుంది అనమాట. అయ్యా, మీరు చెప్పిన మాటలు నా చెవిన పడ్డాయి.
నా హృదయాన్ని తాకాయి. ఇక సమయం లేదు ప్రియ సహోదరి, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడు నీకు లేదు. ఈ రోజు నీవు మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే, క్రీస్తుని నీ యొక్క స్వరక్షకునిగా అంగీకరించినట్లయితే, దేవుడు నీకు శాంతిని దయచేసి ఆయన యొక్క పరలోక రాజ్యం నీకు దయచేస్తాడు అని మీరు చెప్పిన మాటలు నాకెంతగానో నచ్చాయి. కాబట్టి అయ్యా, నేను ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటున్నాను. కానీ చిన్న ఒక మనవి, చెప్పమ్మా, చెప్తల్లి. అయ్యా, నేను ఒక సినిమా ఒప్పుకున్నాను. అది ఈ ఒక్కరోజు షూటింగ్ చేస్తే ఇంకా ఆ సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఇక రేపు వచ్చేసి నేను మీ దగ్గర మారు మనసు పొంది రక్షణ పొంది వాపసు తీసుకుంటాను. ఈ ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి అయ్యగారు, మాస్టర్ గారు. ఇంక ఈ రోజుతో నా సినిమా జీవితాన్ని వదిలేస్తాను. నా పాప జీవితాన్ని కూడా స్వస్థ పలుకుతాను. నా ప్రభుని, ఆ యేసు ప్రభుని నా సొంత అంగీకరిస్తాను. ఈ రోజుకు నన్ను విడిచిపెట్టండి, ఆ షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చేస్తాను అని ఈ యొక్క సినిమా యాక్టర్ ఆ యొక్క దైవ సేవకునితో మాట్లాడుతుంది అనమాట. దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు, సహోదరి, నీకు సమయం ఇవ్వడానికి నేనెవరిని? దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇక సమయం లేదు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడే నువ్వు మారు మనసు పొందాలి. రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు అని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క దైవజనుడు అదే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అనమాట. అదే వాక్యాన్ని ఈ సహోదరి సినిమా హీరోయిన్ తన మనసులో ఈ విధంగా అనుకుని చెప్పేసి వేరే తిరిగి వచ్చేసి కారు ఎక్కేసి ఆ డ్రైవర్తో, డ్రైవర్ కార్ పోని షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోదాం మనం అని చెప్పింది. దైవ సేవకుడు ఏమన్నాడండి? సహోదరి, నేను నీకు సమయాన్ని ఇవ్వలేను. ప్రభువే చెప్తున్నాడు, ఇక సమయం లేదు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ క్షణమధ్య నువ్వు మారు మనసు పొందాలి. ఈ క్షణమధ్య నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి సాయిదేవజనుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు నీమే లక్ష్య పెట్టలేదు. రేపు అడుగుతుందన్నమాట, అవకాశం కావాలి నాకు. రేపు ఈ ఒక్కరోజుకు నాకు టైం కావాలి. రేపు నేను ఇంకా ఆ సినిమా కంప్లీట్ అయిపోతే ఈ రోజుతో, రేపు వచ్చేసి నేను నా జీవితాన్ని అంతా ఒప్పుకుంటాను, పాపాన్ని విడిచిపెడతాను, మారు మనసు పొందుతాను, బాప్తిసం తీసుకుంటాను, ప్రభువును నా రక్షకునిగా అంగీకరిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయింది. డ్రైవరు కారు పోనిస్తా ఉన్నాడు. ముందుకు వెళ్ళింది. అక్కడ ఒక టర్నింగ్ ఉంది. ఇంచుమించు ఆ సువార్త సభలకి ఆ రోడ్డు పక్క నుంచి వెళ్తుంది. ఒక టర్నింగ్ కొంచెం దూరం, ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టర్నింగ్ ఉంది. ఎదురుగా పెద్ద లారీ వచ్చింది. ఆ క్షణంలోని డ్రైవర్ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. వెళ్ళి లారీని వేగంగా వెళ్ళి గుద్దేశాడు అనమాట. వేగంగా వెళ్ళి ఎప్పుడైతే గుద్దేశాడో డ్రైవర్ చనిపోయాడు. ఆ క్షణంలోనే ఆ సినిమా హీరోయిన్ కూడా చనిపోయింది అనమాట. కారులో నుజ్జు అయిపోయింది. కారులో ఏమైపోయిందంటే నుజ్జు అయిపోయింది అనమాట. మీరే చెప్పండి, ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? సమయం అడిగింది, సమయం కావాలి. చాలా మంది అదే ఈ లోకంలో చాలా మంది సమయాన్ని అడుగుతున్నారు. ప్రభు దగ్గరికి రమ్మంటే సమయం కావాలి, నాకు సమయం కావాలి, కొంచెం సమయం ఇవ్వండి, ఆ సమయంలో నా పనులన్నీ చక్కబెట్టేసుకుంటాను అని చెప్పేసి చాలా మంది వాయిదాలు ఇస్తున్నారు. రే సహోదరి, సహోదరుడా, రేపు నీది కాదు, నాది కాదు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఆ యొక్క సినిమా హీరోయిన్ సమయాన్ని అడిగింది. దేవుడు సమయాన్ని ఇచ్చాడండి? ఇవ్వలేదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ రోజే నువ్వు రక్షణ పొందాలి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రియ సహోదరి, సహోదరులారా, మీతో దేవుడు ఒక ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక సమయం లేదు మీ యొక్క జీవితంలో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ క్షణమే నువ్వు మారు మనసు పొంది ప్రభువును నీ యొక్క రక్షకునిగా, నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ప్రభు నీ యొక్క సమస్త పాపాలని క్షమించి ఇక ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోవడని దీని యొక్క వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. నీ పాపాలను కూడా ఆయన గుర్తు చేసుకోడు, ఆయన క్షమిస్తాడు. క్షమించే దేవుడు అండి ఆయన.
ఆయన ప్రేమమయుడండి. ఆయన నిన్ను ఒక మహిమగల రాజ్యంలో ఉంచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. నీకు సహాయం చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడండి. నీకు వ్యాధిని తీసివేయాలని, నీ యొక్క రోగాన్ని తీసివేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడండి. నిన్ను బాగు చేయాలని, నీకు అందమైన జీవితాన్ని ఇవ్వాలని, నేను ఒక మంచి మార్గంలో నడిపించాలని, నీ బ్రతుకును సరిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు అర్థం కావడం లేదా? ఆయన ప్రేమను చులకన చేస్తున్నావా? ఆయన రక్షణను తిరస్కరిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించుకో. ఒకసారి ఆలోచించు. తీర్మానం నీది. నిన్నెవరో బలవంతం చేయరు. నీ ఇష్టం. ధనవంతుడు అంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకోసం సమకూర్చాను. ఈ జీవితం నీది. తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి. నీ జీవితానికి అడ్డే లేదు. కోట్ల ఆస్తి సంపాదించాడు, మేడ మిద్దులు సంపాదించాడు, ఆస్తుపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, మంచి హోదా, గౌరవం అన్ని సంపాదించుకున్నాడు. చివరికి దేవుని చేత ఏమనిపించుకున్నాడండి? వెర్రివాడా. ఏమనిపించుకున్నాడండి? వెర్రివాడా అనిపించుకున్నాడు. నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావు. నీకు పెద్ద పేరుందేమో, నీకు పెద్ద ఆస్తి ఉందేమో, నీకు డబ్బు ఉందేమో, మేడబుద్ధులు ఉన్నాయేమో, బంగ్లాలు ఉన్నాయేమో, కార్లు ఉన్నాయేమో, వాటిని చూసి అతిశయపడుతూ ఉన్నావేమో. నాకు తిరిగి లేదు, ఈ జీవితం నాది, నా ఇష్టానుసారంగా ఈ భూమి మీద ఉన్నంతకాలం నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకెవరో ఎదురు చెప్పేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. రే సహోదరి సహోదరుడా, ఆలోచించుకో. ఆలోచించుకో. రేపేమి సంభవించినో నీకు తెలియదు. నీకు తెలియదు. నీ జీవితం ఎలాంటిదంటే అంతలోనే కనిపించిపోయి, అంతలోనే కనిపించి, అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది నీ జీవితం. ఈ జీవితాన్ని చూసుకుని నువ్వు ఎగిసిగిసి పడుతున్నావా? ఎగిరెగిరి పడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, అర్థం చేసుకో. క్రీస్తు విరోధులారా, ఒక్కసారి ప్రేమను అర్థం చేసుకోండి. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. దేవుడు అంటే ఎందుకు అంత కక్ష? దేవుడు అంటే ఎందుకు అంత ద్వేషం? ఆయన నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఆయన నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు, నీ మీద దయ చూపిస్తున్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితే, ఈ క్షణమే ఆయన్ని నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన నిన్ను చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక సమయం లేదు, ఇక సమయం లేదండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని పోగొట్టుకున్నావా, నీ జీవితం అధోగతి పాలవుతుంది. నీ జీవితానికి ఒక అర్థం ఉండదు. డైరెక్ట్ గా నరకానికి పాత్రుడిగా అయిపోతావు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే, ఇక సమయం లేదు, ఇదే అనుకూలమైన సమయము. ఈ సమయాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గ్రహించు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకో. దేవుడిని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపాలను విడిచిపెట్టు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టుని నారికి అగ్నిలో వేసేస్తానంటున్నాడు దేవుడు. నీ జీవితం ఎలా ఉంది? ఫలించే జీవితంగా ఉందా? నిష్ఫల జీవితంగా ఉందా? నిష్ఫల జీవితంగా ఉన్నట్లయితే, క్రీస్తులో నువ్వు ఫలించలేని జీవితం నీకు ఉన్నట్లయితే తీసి నేను అగ్నిలో వేసేస్తాడు. ఏమాత్రం డౌట్ లేదు. నీకు ఇష్టమా? అగ్నిలో కాలి బూడిదైపోతావా? అలాంటి పరిస్థితి రాకుండా ప్రభు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి దేవుని ప్రేమను అర్థం చేసుకో, ఆలోచించుకో. నీ యొక్క మూర్ఖత్వాన్ని, నీ అంధత్వాన్ని విడిచిపెట్టు, ప్రభువులోకి రా. బలవంతం లేదు. ఇదొక మత మార్పిడి కాదు, ఇదొక మతం కాదు, ఇదొక వర్గం కాదండి. నిన్నెవరో బలవంతం కూడా చేయరు. సత్యం, సత్యమైన మార్గం, జీవమైన మార్గం, మేలు కలుగు మార్గము. ఈ వాక్యం సెలవుస్తా ఉందండి. నా మాటలు కాదు, ఈ వాక్యం, దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది. నీ జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఇది మాత్రమే తీసుకెళ్తుంది. నీకు గమ్యం, నీ గమ్యం ఏమిటి అనేటువంటిది ఈ వాక్యంలోనే ఉందన్నమాట.
నీ జీవితం ఎలా నడిపించాలో ఈ వాక్యాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం, మీకు సమయం లేదు సహోదరి సహోదరుడా. ఆ సినిమా యాక్టర్ సమయం అడిగింది, సమయం రేపు కావాలి, రేపు 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 రేపు. ఉందా మీ జీవితంలో రేపు అనేది ఉందా అని చెప్పండి. మీకు కూడా లేకపోవచ్చు రేపు అనేది. ఈ రోజే నీది. రేపటి కోసం ఆలోచిస్తున్నావా? రేపటి కోసం అతిశయపడుతున్నావా? నాకు ఇంకా సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావా? లేదు 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 ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇక సమయం లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు ఈ క్షణమైన ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఎంతకాలము సంఘానికి కొడుచు ఉన్నావో, ఎంతకాలము పాటలు పాడుతూ ఉన్నావో, ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నావో, నీ యొక్క జీవితం దేవునికి సమీపంగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకో. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీ యొక్క జీవన విధానం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకో. ఈ సమయాన్ని ఉపయోగించుకో. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ముగించుకుంటాం. మహాగరుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ పిల్లలతో మాట్లాడి ఉన్నారు తండ్రి ప్రభా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, నేడు నీకు లేదు అనేటువంటి సత్యాన్ని మాకు నీ యొక్క వాక్యం ద్వారా మాతో తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాకు సమయాన్ని ఇచ్చారు తండ్రి, దాన్ని మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. అనేక మంది సహోదరులు తండ్రి ప్రభా నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు ప్రభా. మీరిచ్చిన సమయాన్ని వారు వృధా చేసుకుంటూ ఉన్నారు తండ్రి ప్రభా. అలాంటి నా ప్రియ సహోదరులతో మీరు మాట్లాడండి, వారికి ఒక మేల్కొలుపు దయచేయండి. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇక సమయం లేదు అనేటువంటి విషయాన్ని వారి హృదయాల్లో కలిగించండి ప్రభాదేవ. వారి హృదయాల్లో మేల్కొలుపు దయచేయండి ప్రభా. నేను ఒక సొంత రక్షకునిగా అంగీకరించి నీ ద్వారానే రక్షణ మార్గం ఉందని, నీ ద్వారానే పరలోకానికి మార్గము సుగమం అవుతుందనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించే విధంగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి ప్రభాదేవ. మేము తండ్రి ప్రభా చిన్న మందగా కూడుకొని నేను ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. నిత్యము నేను కీర్తిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. మా జీవితాల్లో మీకు ఇష్టకరంగా యోగ్యకరంగా ఉండడానికి నీ కృప చూపించండి ప్రభాదేవనైనా. అనేక మంది నీ రక్షణ మార్గంలో నడిపించడానికి నీ కృప చూపించండి ప్రభాదేవనైనా. ఆ యొక్క సినిమా జీవితంలో నటిస్తున్నటువంటి ఆ యొక్క సహోదరి తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యము హృదయంలో వెళ్ళింది కానీ దాన్ని ఉపయోగించుకోలేదు తండ్రి ప్రభాదేవనైనా. సమయం కోరింది, రేపు రేపు వాయిదా వేసింది తండ్రి ప్రభా. అర్ధాంతరంగా తన జీవితం ముగిసిపోయింది ప్రభా. అలాంటి భయంకర పరిస్థితి మా సహోదరులు ఎవరికి రాకుండా చూడండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి హృదయాలను తట్టండి ప్రభా. హృదయ అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు తండ్రి ప్రభాదేవనైనా. ప్రతి ఒక్కరిని రక్షించండి, ప్రతి ఒక్కరికి నీ యొక్క రాజ్యం దయచేయండి ప్రభా. నీ యొక్క రాకడ సమయంలో ప్రతి ఒక్కరు తండ్రి ప్రభు నిన్ను తెలుసుకొని ప్రతి ఒక్కరు యేసు నామములో వంగాలని నీ వాక్యం సెలవుస్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ నీ నామాన్ని గురించి మాట్లాడుకుని ఈ నామాన్ని ప్రచురించే వారిగా ఉండాలి తండ్రి ప్రభాదేవనైనా. మా క్రియలు ఎలా ఉన్నాయో మీరు తెలియజేస్తున్నారు తండ్రి ప్రభా. మారు మనసుకు తగిన క్రియలు మీలో ఉండాలని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు మంచి సమయం ఇచ్చారు తండ్రి ప్రభా. అనుకూలమైన సమయాన్ని దయచేశారు తండ్రి ప్రభా. ఈ సమయాన్ని మేము నిర్లక్ష్యం చేసినట్లయితే మా జీవితం తండ్రి ప్రభా నాశనం అయిపోతుంది ప్రభా, సర్వనాశనం అయిపోతుంది ప్రభా దేవనైనా. ఈ క్షణమే తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. వారి హృదయాల్లో ఒక మేలుకొలుపు దయచేయండి ప్రభా. ఈ క్షణమే ఇక సమయం లేదని గ్రహించి వారిగా వారిని తయారు చేయండి ప్రభా. ఈ క్షణంలో వారు నిన్ను సొంత రక్షకుని అంగీకరించే వారిగా వారి హృదయాల్లో మరి తండ్రి ప్రభా ఒక ఆశను కోరికను మీరు నూతనంగా పుట్టించండి ప్రభాదేవనైనా. అదేవిధంగా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా భార్య పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినము వారిని ప్రభువులో అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాదేవ. అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభాదేవనైనా.
పేరు పేరున వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత దయచేయండి తండ్రి ప్రభా. స్వస్థత కూడా దయచేశారు తండ్రి ప్రభా. మా ప్రార్థనకు మీరు అంగీకరించారు. స్వస్థతను శీఘ్రంగా దయచేశారు తండ్రి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మేల్కొల్పు దయచేయండి తండ్రి ప్రభా. యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచండి తండ్రి ప్రభా. వాక్యాన్ని వారి హృదయంలో నాటండి ప్రభా. మీరు మాట్లాడండి, దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం కాదు తండ్రి ప్రభా. నశించుకోవడానికి నీవు ఇష్టపడవు తండ్రి ప్రభా. పాపులను వెదక రక్షించడానికి తండ్రి ప్రభా మీరు లోకాలకు వచ్చారు తండ్రి ప్రభా. ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం కాదు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, రక్షించండి. ఎవరు కూడా వాయిదా వేయకు, రక్షణ వాయిదా వేయకుండా చూడండి ప్రభా దేవనైనా. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, నేడు నీకు లేదు అనేటువంటి విషయాన్ని మాకు తేటతల్లంగా ఈరోజు మాకు ముఖాముఖిగా మీరు మాతో మాట్లాడారు తండ్రి వాక్యం ద్వారా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేశాన్ని రక్షించండి, గ్రామాన్ని రక్షించండి, అలాగే ప్రపంచ దేశాన్ని రక్షించండి. ముఖ్యంగా ఈ కరోనాతో ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారందరికీ స్వస్థత సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి ప్రభా. అదేవిధంగా అనేకమైన సంఘాలు ఉన్నాయి తండ్రి. వారి సంఘాలన్నింటినీ దీవించి ఆశ్రయించండి. దైవ సేవకులందరినీ దీవించి ఆశ్రయించండి ప్రభా. వారితో మీరు మాట్లాడండి, వారి సంఘాలు అభివృద్ధి పరచండి ప్రభా. వారి సంఘాల తండ్రి నూతన ఉద్యమాన్ని నింపండి ప్రభా దేవనైనా. వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా కాకుండా చూడండి ప్రభా. ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి జీవించే వారికి దయచేయండి ప్రభా. ప్రతి సంఘము, అన్ని సంఘాలు ఐక్యతతో నీ యందు నిలబడే భాగ్యం దయచేయండి ప్రభా దేవనైనా. స్వార్థరహితమైన సేవ జరగకుండా చూడండి ప్రభా. ఇటువంటి స్వార్థం లేని సేవను జరిగించండి ప్రభా దేవ. ధనాపేక్ష లేని సేవను జరిగించండి ప్రభా దేవనైనా. కృపగల దేవ, దయగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీకు ఆరాధనాదరించేంత వరకు నీ మహిమకరంగా జరిగించినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నీడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధన నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మాకును, మా సంఘమునకును, మా కుటుంబమునకును, మా బంధువులకును, మా స్నేహితులకును, ఇరుగు పొరుగు వారికిని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘమునకిని, ప్రతి విశ్వాసకిని తోడేయుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మరి ఒకసారి మీ అందరికీ మా వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.